డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, చాలా సంతోషం మీ అందరితో ఇలా కలవడం. నిన్నటితో మనకి మనం అనుకున్న ఇది 15 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 15 రోజులు మన దగ్గర ఉంది. ఈ నెల 31 తర్వాత ఇంకా కూపన్స్ అనేవి ఉండవు, కాయిన్స్ అనేవి ఉండవు. డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో పెట్టేస్తున్నాను ఇవన్నీ. సో కూపన్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రా ఉంటే అవి ఇప్పటి నుంచే మీరు చేసుకోవాలని పాతి కూపన్ ప్యాక్స్ని కూడా కూపన్స్గా మార్చాను. మీరు చూడండి ఒకసారి. కూపన్ ప్యాక్ని కూడా కూపన్గా మార్చాను, ఎందుకంటే అది కూపన్ ప్యాక్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి. ఈ 15 లోపే గతంలో ఉన్న కూపన్స్ అన్నీ వాడేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 21 వరకు ఇస్తాను, అది ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఒక్కరోజు ఉండిపోయినా మళ్ళీ మనం దాన్ని చూడలేము. నాకు టైం సరిపోదు. నేను లాస్ట్ టైం నుంచి మీకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అక్టోబర్ 15, 2021 నుంచి కూడా మాట్లాడుతున్నాను. ఈ మార్చ్ 31కి క్లోజ్ చేస్తాను, మే 23కి ఎక్స్చేంజ్లో పంపిస్తాను అని. ఎక్స్చేంజ్ ఉంది, బట్ మీకు పంపించలేదు ఇంకా. మీరు అందులో కొనుక్కోవచ్చు. అది ఈ వారంలోనే మీకు మళ్ళీ మీరు కూడా అందులో డైరెక్ట్గా కొనుక్కొని అమ్ముకోవడానికి ఓ ప్లాన్ చేశాను, అది మీకు చెప్తాను కూడా. ఈలోగా మీ కాయిన్స్ అందులోకి వచ్చేసరికి మీరు ఒక మంచి ఎక్స్పర్ట్స్గా మారుతారు. అయితే ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మళ్ళీ కింద స్థాయికి పంపించండి. అలాగే మార్చ్ 31 తర్వాత కూపనుడు, ఏప్రిల్ 21 తర్వాత 21 తర్వాత కూపన్స్ ఉన్న యాక్టివేట్ కావు, ముందే క్లోజ్ చేసుకుందండి. మళ్ళీ చెప్పలేదు అనుకోండి, మీ కింద స్థాయిలకు మీరే చెప్పండి. కూపన్స్ మీ దగ్గరే కదా ఉంటాయి, తీసుకునేది మీదే కదా తీసుకుంటున్నారు, చెప్పండి. ఎందుకంటే మన ఎక్స్చేంజ్లోకి మొత్తం ఇచ్చేస్తున్నాం అంతా. అవి ఎలాగ ఇస్తానో చెప్తాను. ఇప్పుడు మన దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్ని కూడా ఎక్స్చేంజ్లో పెట్టేస్తున్నాను. మన ఎక్స్చేంజ్లో పెట్టేస్తాను మొత్తం అన్ని అకౌంట్స్ కూడా. కేవైసీ చేసుకుంటే మీకు మనం అనుకున్న సిస్టమ్ ప్రకారం కాయిన్స్ రిలీజ్ అవుతూ ఉంటే మీరు అమ్మేసుకుంటూ ఉండొచ్చు. ఎక్స్చేంజ్లో కేవైసీ ఉంటుంది. దానికి ముందు మన తాలూకా ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్లో కూడా మీరు కేవైసీ చేసుకోండి. ఇలా కేవైసీ అయిపోయినాయని ఎక్స్చేంజ్లోకి డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తాం. లేనివి అందులో ఉంటాయి. రేపు మే తర్వాత కూడా మీరు కేవైసీ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్జెంటుగా నాకు పాన్ కార్డు లేదు, లేదా నాకు ఆధార్ కార్డు లేదు కాబట్టి ఈ కాయిన్స్ పోతాయేమో అని ఎవరైనా అంటే అది నమ్మొద్దు. మీ కాయిన్స్ ఎక్కడికి పోవు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేవైసీ మ్యాండేటరీ. ఆ కేవైసీకి కావాల్సింది ఆధార్ కార్డు, పాన్ కార్డు మీరు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చిన్నపిల్లలు అయితే మైనర్ పాన్ కార్డు ఉంటుంది, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మేజర్ పాన్ కార్డు అవుతుంది. ఇది ఒకటి. ఇక 2, మరి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు. నిజమే, బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవచ్చు, కానీ తీసుకోవడం కష్టమైన సందర్భంలో తల్లి లేక తండ్రి వాళ్ళ తాలూకు గార్డియన్స్గా వేలు పెట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అందులో ఇవ్వచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి ఇది నేను ఇప్పుడు మీకు ఆ కేవైసీలు రేపటి నుంచే ఇచ్చేస్తాను. మీరు ఏదైతే కేవైసీ అంటే కేవైసీ అంటే ఎంటర్ చేయడమే, ఏం లేదు. మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి అనేసి అంటే మీరు ఎంటర్ చేస్తారు, మీ పాన్ కార్డు ఎంటర్ చేసుకుంటారు. కాబట్టి అవి మీరు కంప్లీట్ చేసుకోండి. మార్చి 31 లోపు, మే 23 లోపు ఒకవేళ మీరు కేవైసీ చేసుకోలేదు అంటే, ఆధార్ కార్డు ఉండి పాన్ కార్డు ఉండకపోవచ్చు, అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. ఏం భయపడొద్దు, మీకు కావలసినంత టైం తీసుకోండి. అవన్నీ మీ తాలూకా ఏవైతే ఇప్పుడు మీ కాయిన్స్ ఉన్నాయో అవి మొత్తం మన ఎక్స్చేంజ్లో పెట్టేసి ఉంచేస్తాను. మీరు ఎప్పుడు చేసుకుంటే అప్పుడే మీకు యాక్టివేషన్లోకి వస్తాయి. లేట్ అయినా నష్టం లేదు. కాయిన్ రేట్ పెరగొచ్చేమో, ఇబ్బంది ఏం లేదు. తగ్గాయి అనుకోండి మళ్ళీ పెరుగుతాయి, కాబట్టి మీరు చూసుకొని అమ్మవచ్చు మీరు. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ మధ్య కాలంలో చివరిలో జాయిన్ అయిన వాళ్ళకి
మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నటువంటి ఆ సిస్టము లేదా ఆ విధానం వాళ్ళకి తెలియపోవచ్చు. మీరు చెప్పాలి, వాళ్ళ దగ్గర ఏదో ఒకలాగా ఒక ఐడి తీసుకోవాలి లేదా ఒక అకౌంట్ తీసుకోవాలి అనే ఆలోచనతో కానీ మీరు చేశారంటే అది ఇబ్బంది వస్తుంది మీకే. నేనైతే క్లియర్గానే ఉన్నాను. రెండోది, నేను ఒకవేళ మీకు ఏదైనా ప్లాన్ చేసి మీకు కొంచెం వెసులుబాటు ఇద్దామన్నా వీలు పడదు. మీరు ఒకసారి బైనాన్స్ వెళ్ళి చూడండి. కేవైసీలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కంపల్సరీ. అలా ఏ ఎక్స్చేంజ్ అయినా సరే మ్యాండేటరీ. అందులో మన ఇండియాలో ఏం చేశారంటే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అవాయిడ్ అవ్వకుండా కేవైసీని క్లియర్ చేసుకొని మీరు చేసుకోండి అని చెప్పారు. కాబట్టి గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది. కేవైసీ లేకుండా ఏ ఎక్స్చేంజ్ ఇవ్వకూడదని వాళ్ళ కండిషను. అలా గతంలో కొన్ని ఎక్స్చేంజ్లు ఉండొచ్చేమో నాకు తెలిసిలేవు. కాబట్టి మీరేం కంగారు పడిపోకుండా ఇప్పటి నుంచి కేవైసీ ఇస్తాను, ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు, ఏదంటే అది పెట్టుకోండి మీరు. అది అయిపోయిన తర్వాత మే తర్వాత కూడా మీకు మీ ఐడి అలాగే ఉంటుంది, మీ అకౌంట్ అలాగే, మీ కాయిన్స్ అలాగే ఉంటాయి. ఆ కాయిన్స్ మీరు ఎప్పుడైతే కేవైసీ చేశారో ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ మీకు రిలీజ్ అవుతాయి. మీ ఏదైతే మీ ఉన్నాయో ఆ ఏరియా ఎన్ని ఉన్నాయో, ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయో, అంటే మీరు రేటెడ్ తీసుకున్నారో తెలియదు కదా, ఏ అకౌంట్లో ఉంటాయి కానీ 4-5 అకౌంట్లో ఏదో ఒక అకౌంట్ తీసుకొని ఉండొచ్చు. కాబట్టి కేవైసీ అవ్వలేదని భయపడవద్దు. దానికి బోలెడని మార్గాలు ఉన్నాయి. మే తర్వాత 6 నెలల ఆ టైంలో ఒకవేళ మీకు ఆధార్ కార్డు కానీ రాలేని పక్షంలో నేను మన ఆడిటర్ దగ్గర ఒక సిస్టమ్ ఏమంటుందని కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాను. అది మీకు పంపిస్తాను. మీరు దాని వివరాలు ఇచ్చేస్తే ఆర్టిగా చేస్తారు. అవి చిన్నపిల్లలు అయినా పెద్దవి అయినా సరే ఇక్కడి నుండి చేయించేస్తాను నేను. అది లేదు మీకు దగ్గరలో ఉన్నది మీరు చేయించుకోవచ్చు. లేదు వెంటనే చేయలేరు, ఓ నెల తర్వాత, ఒక 6 నెలల తర్వాత, ఓ సంవత్సరం తర్వాత, మీకు ఎప్పుడు టైం కావాలంటే గివ్ లాంగ్ టైం. మీరు ఎంత టైం తీసుకునే పర్లేదు, అంతవరకు నీ కాయిన్లో ఒక్కటి కూడా పోదు అనొచ్చు. మనం మాకు చెప్పలేదండి. క్రిప్టో అంటేనే ఈ విధానం ఇది. చెప్పకపోతే అది మీ సీనియర్ లోపం. నేను కనీసం ఈ విధానం మీద ఈ సంవత్సరం 2 నెలల కాలంలో సుమారుగా నేను ఒక 400-500 ఆడియోలు చెప్పాను ఈ విషయాన్ని. కొత్తగా వచ్చిన తెలియదేమో అని ఇప్పుడులాగే. మరి అది చెప్పకుండా చేసుకున్నారంటే మరి వాళ్ళు అలా చేసి ఉండకూడదు. కాబట్టి మీరు క్లియర్గా ఉండి మీ కాయిన్స్ ఎక్కడికి పోవు, అన్నీ క్లియర్గానే ఉంటాయి. అలాగే మరొకటి ఫోన్ నెంబర్. ఒకే ఫోన్ నెంబర్కి 1000, 2000, 13,888 అకౌంట్స్ హయ్యెస్ట్ చేసింది ఉంది. 13,888 అకౌంట్లు ఒక ఫోన్ నెంబర్ మీద. కనీసం ఒక ఊరు కూడా సరిపోదు. మరి ఎందుకు చేశారో నాకు తెలియదు. అది అలాంటి డమ్మీ, అలాంటి కొన్ని ఉన్నాయి. 1000, 2000, 3000, 5000 అలా ఉన్నాయి. అలాంటి అకౌంట్ హోల్డర్స్ తప్పుడే తీసుకొచ్చి మార్కెట్లో తీసుకొస్తే కాయిన్ రేట్ ఆటోమేటిక్ కింద పడిపోద్ది. కాబట్టి ఆ అకౌంట్స్ని ప్రోత్సహించడానికి కూడా నా చేతిలో లేదు. కేవైసీ లేకపోతే ఎక్స్చేంజ్లోనూ మన ఎక్స్చేంజ్నే ఆపేస్తుంది గవర్నమెంట్. దానికి మొత్తం గవర్నమెంట్కి ఏం కావాలి, ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుందో ఆ వివరాలు కావాలి. ఇప్పుడు బ్యాంకు చూడండి, బ్యాంకులో మనం తీసినా సరే గవర్నమెంట్ తెలిసిపోతుంది. అలాగే ఈ ఎక్స్చేంజ్ కూడా బ్యాంకు లాగే దీనికి ఏర్పాటు చేశారు ఇప్పుడు. కాబట్టి ఇందులో నుంచి సరే తర్వాత ఇద్దరులేండి మీరు ఇది తీసుకోండి నేను అనడానికి కావద్దు, నాకు ఆ రైట్స్ లేవు. కానీ అప్పుడు మీరేం చేస్తారంటే మీకున్న ఫోన్ నెంబర్కి ఉన్న వెసులుబాటు ఏంటంటే మీ ఆధార్ కార్డులో మీ నాన్నదో, మీ అమ్మగారిదో, మీ అక్కదో, అన్నీదో ఎవరిది ఉంటే ఆ నెంబర్ని డైరెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ ఇదే. ఒకే ఇంట్లో 20 మంది ఉన్నారు, 20 మందికి ఒకే ఆధార్ కార్డు ఇచ్చారు. ఒకే ఆధార్ కార్డులు అన్నింటికి ఒకటే ఫోన్ నెంబర్ ఇచ్చారు. అదే తీసుకోండి, అదే పెట్టేయండి, అక్కడ నష్టమే లేదు. అలాగే ఒకే కుటుంబంలో 100 అకౌంట్లకి పెట్టారు, పెద్ద కుటుంబం ఉండి ఆ ఆధార్ కార్డులో ఉన్న నెంబర్కే అదే పెట్టేసుకోవచ్చు మీరు. కాబట్టి అక్కడ ఇబ్బంది రాదు. అలా లేకుండా మాత్రం గవర్నమెంట్ ఇచ్చిన సిస్టమే. ఆధార్ కార్డులో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్నే కన్సిడర్ చేస్తున్నాం మనం కూడా. వాళ్ళు ఇచ్చిందే అది కూడా గైడెన్స్. ఇందులో నా ప్రమేయం కానీ, నా పాత్ర కానీ, నా ఆలోచన కానీ ఏమి ఉండదు.
సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళడం తప్ప మరో దారి లేదు. తర్వాత మీరు నెంబర్ తీసుకోండి, అప్పుడు పెట్టండి. ఇది లేట్ అయిపోతే ఇప్పుడు నష్టమే లేదు కదా, తర్వాత చేసుకోండి, పర్లేదు. శాలబుల్ కాయిన్స్ ఉన్నాయి, కొంత చాలా వరకు అమ్మేసుకున్నారు కూడా అనేవి. కాబట్టి మీ 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 వెసులుబాటుని బట్టి చూడండి, అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మనం ఎవరు చేయొద్దు 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 చేయొద్దు. లేదు పర్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నేను ఒప్పిస్తాను అంటారా, రెండు మీకు రకాలు అలగిస్తాను. క్రిప్టో అంటేనే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అది ఇప్పుడు మన ఇండియాలో పెట్టారు అది, కాబట్టి అది అవ్వదు. మీరు ఏమిటి కాడైనా ఓ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, పాన్ నెంబరు, ఆ మూడు మీ దగ్గర లేవు, వచ్చిన తర్వాత పెట్టండి. మీకేమి మీ ఐడీలు ఎగిరిపోతాయి లేదా మీ కాయిన్స్ అన్నీ కూడా బర్న్ అయిపోతాయని నేను అనలేదు. 100 సంవత్సరాలు ఉన్నాయి మీ కాయిన్ బర్న్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 100 ఏళ్ళు అలా ఉండిపోయినా సరే మీ కాయిన్ బర్న్ అవుతుంది, మీకు అలాగే ఉంటాయి మీ ఎక్స్చేంజ్లో. అన్నాళ్ళు మనకు పట్టదు కదా ఇవి తీసుకోవడానికి. కనీసం పిల్లల పైన చేస్తే వాళ్ళ వయసు వచ్చిన తర్వాత అది చేసుకుంటారు. ఒకవేళ మీకు చేరిన రాకపోయినా వాళ్ళకు ఒక గొప్ప ఆస్తి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని తీసుకోండి. మరో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ క్రిప్టో మంది, ఈ కాయిన్ మనది. మన కాయిన్ని మనమే విలువ తెప్పించుకునేలా దీన్ని చూడాలి, అంతేగాని దాని విలువ తగ్గేలా మనం ఎప్పుడు చూసుకోకూడదు. కాబట్టి మీ కాయిన్ జీవితకాలం మీ కాయిన్లు ఎప్పుడు బర్న్ కావు. స్టాకబుల్ కాయిన్స్ అసలు బర్న్ కావు ఎప్పటికీ. 100 ఏళ్ళైనా బర్న్ కావు, 100 ఏళ్ళైనా బర్న్ కావు, 100 ఏళ్ళైనా బర్న్ కావు, 100 సంవత్సరాలైనా బర్న్ కావు, 100 సంవత్సరాలైనా బర్న్ అవ్వు. మీ అలాగే ఉంటాయి. మీరు ఎప్పుడు కేవైసీ చేసుకుంటే అప్పుడు మీ తాలూకా కాయిన్స్ ఏవైతే అక్కడ ఎవ్రీ రిలీజ్ అవుతున్నాయో అవి వచ్చేస్తాయి. కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ తీసుకోండి, మెల్లిగా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఇంకా ఏముంది సార్, అందులో నేను కావాలంటే మీ తర్వాత నేనే మీకు సలహా చెప్తాను, అది చేసుకోవాలి ఏంటి అవన్నీ నేనే చెప్తాను మీకు. దానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి, ఇప్పుడున్న కౌంటర్ కాదు, నేను అప్పుడు నాకు పని ఉండదు. ఇది ప్రత్యేక ఇంకొక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్కి ఫోన్ నెంబర్లు ఇచ్చి నేనే దాన్ని నా కంట్రోల్లో పెట్టుకోండి, మరీ మీకు సర్వీస్ ఇస్తాను. మీరెవ్వరూ కంగారు పడద్దు. మీ జూనియర్ మీ సీనియర్ చెప్పకపోయినా దాని గురించి భయపడాల్సిన పని లేదు. దయించి ఇవన్నీ కింద వారికి పంపించవలసిందిగా కోరుతున్నాను. ఇక తర్వాత కేటీవీ అని, ఓటీటీ అని, డిటిహెచ్ అని ఇవన్నీ వస్తున్నాయి. ఇవి కంపల్సరిగా చేయండి అని ఎవ్వరు మిమ్మల్ని ఫోర్స్ చేసినా సరే మీరు దొబ్బేయండి అని చెప్పండి. నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు, ప్లీజ్ చెప్పండి. మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే నథింగ్. ఎవడు మిమ్మల్ని ఫోర్స్ చేయాల్సిన పని లేదు. అలాగే ఎవడైనా ఫోర్స్ చేస్తే నాకు చెప్పండి, మీ సీఈఓలు చెప్పండి, అలాగే మీ సీనియర్ చెప్పండి. ఇప్పుడు అవదంటారా, రేపు మే తర్వాత నుంచి ఇప్పుడు మీకు సపరేట్ కౌంటర్ ఇస్తాను, అది 1 year నడుస్తుంది. అది 1 year వరకు ఆ అకౌంట్స్ వస్తాయి. ఆ కౌంటర్ ఇస్తాను కదా, అందులో చెప్పండి పలానా వ్యక్తి నన్ను ఫోర్స్ చేసి అకౌంట్ తీసుకోమని అడుగుతున్నాడు అని. నథింగ్, ఎవ్వరు ఫోర్స్ చేయదు. మీకు అవసరం అనుకుంటే తీసుకోండి. మీకు ఓటీటీ సినిమాలు వగైరు ప్రోగ్రామ్స్ చూడడం అంటే తీసుకోండి, లేకపోద్దు. అది ఎలాగో ఒక ఫోన్ నెంబర్కి ఒకటే వస్తుంది కాబట్టి ఇబ్బంది కాదు. ఇప్పుడు జరుగుతున్నాయంటే గతంలో మీరు 1 days 2 days చేశారు కాబట్టి అది ఇచ్చాను. రేపు 1st తారీఖు తర్వాత ఒక అకౌంట్కి ఒకటే వచ్చేలా చేస్తాను దాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చేస్తాను. ఈ ఎస్వి అకౌంట్స్ ఉన్నా తప్పదు, ఎందుకంటే 2 days 3 days చేశారు కాబట్టి. కానీ ఆ తర్వాత ఇంక మన అకౌంట్లు ఏదొచ్చినా ఒక కేవైసీకి ఒక్కటే ఉంటుంది అన్నమాట. ఒకే అకౌంటే ఉంటుంది ఒక కేవైసీకి. చేసుకోండి. మీకు మై నీడ్స్ అనేది ఏంటి, మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ తెప్పించుకోవచ్చు, మీరు అది తినొచ్చు, లేదంటే కూరగాయలు అలాగే చేయొచ్చు, లేకపోతే ఏదైనా రెంట్కి ఇల్లు దాంట్లో చూసుకోవచ్చు. మీరు పొలంలో పనిచేసే కూలీలు అందులో మీకు దొరుకుతారు, ఎరువులు మీకు దొరుకుతాయి, ఇలా పెస్టిసైడ్స్ మీకు అందులో దొరుకుతాయి. రైతుల కొరకు సిస్టమ్ ప్రకారం మెడిసిన్ మీకు దొరుకుతుంది, మామూలు మన మెడికల్ షాప్లో ఉన్నాయి. ఎవ్రీ1 అందులో దొరుకుతాయి అన్నమాట. ఎవరికైనా ఎంబసీ లేదా మరోటో హోటల్లో పెద్ద మాలో పెట్టారు,
నాకు ఇంతమంది పని వాళ్ళు కావాలి, ఇంత ఏజ్లో కావాలి పెట్టుకుంటారు. దానికి సంబంధించిన ఆ ప్రాంతంలో ఉంటే మీరు అది చూసుకొని మీరు వెళ్ళి అవన్నీ సర్వీసులు తీసుకోవచ్చు. ఇలా అనేకమైన మనిషి జీవితంలో గుడ్ మార్నింగ్ టు మళ్ళీ గుడ్ మార్నింగ్ వరకు, గుడ్ మార్నింగ్ టు మళ్ళీ గుడ్ మార్నింగ్ వరకు కూడా మీరు ఆ సర్వీస్ని తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు నచ్చితే తీసుకోండి, లేదా మీ జీవితంలో ఎప్పుడు నచ్చితే అప్పుడు ఆ సర్వీస్ ఆ అకౌంట్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు, అదేం అవసరం లేదు, మామూలు చేసుకోవచ్చు. అలాగే 1 year తర్వాత అసలు మీకు ఇదేం అవసరం లేదు, ఫ్రీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి రిఫరల్ ఇన్కమ్ ఇస్తున్నాం మనం. అలా ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి రిఫరల్ ఇన్కమ్ ఉండదు. ఇప్పుడు అమెజాన్ ఉంది, దానికి రిఫరల్ ఇన్కమ్ లేదు, నాన్ స్టాకబుల్ వగైరా లేవు. అలాగే మందు కూడా 1 year తర్వాత మైనస్ కూడా అలాగే అయిపోద్ది. అప్పుడు రండి. ఇప్పుడు ఎందుకు కూడా 500 రూపాయలు ఎట్టి ఎన్ని తీసుకోవడం అంటే 500 రూపాయలకి 7 కాయిన్స్. ఇవాళ మన రేటు ప్రకారం అయినట్లయితే 7 కాయిన్స్ అంటే 14, 7, 5, 35, 17,500. అదే మన కే ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం అయితే 1,500 ప్లస్ ఉంది. అంటే 7 10, 7 5, 35, 10,500 రూపాయలు వస్తుంది. అంత వర్త్ ఆఫ్ విలువ ఉన్నటువంటి కాయిన్స్ వస్తాయి. అవి మీకు ప్రతి సంవత్సరం ఓ పర్సెంటేజ్లో మీకు వస్తూ ఉంటాయి. అవి 0.25. ఆ పర్సెంటేజ్ ప్రకారం మీకు 100 ఏళ్ళు వస్తుంది, అది తీసుకోండి. అలాగే దాంట్లో ఇంకో వెసులుబాటు కూడా ఇప్పుడు చేసే ఆలోచన.